నమస్కారం. సర్కార్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్లగౌరారం గ్రామాల ప్రజలు కాలుష్య సమస్యపై తమ ఆవేదనను వినూత్నంగా వ్యక్తం చేశారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తమ ప్రాంతం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్కు 1000కి పైగా పోస్టు కార్డులను పంపించారు. మా ప్రాణాలను, మా పిల్లల ప్రాణాలను కాపాడండి, మా భవిష్యత్తును రక్షించండి అంటూ గ్రామస్తులు తమ విజ్ఞప్తిని పోస్టు కార్డుల రూపంలో కలెక్టర్కు చేరవేశారు. ఈ ఉద్యమానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. 2 గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని, ఎంఎస్ అగర్వాల్ కంపెనీ తొలగించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. గత 20 సంవత్సరాలుగా వాయు, జల, శబ్ద కాలుష్యంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. కాలుష్య ప్రభావంతో పంటలు దెబ్బతింటున్నాయని, చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని, విషపూరిత నీటి కారణంగా రైతులు చర్మ వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామాల్లో మహిళల ఆరోగ్యం దెబ్బతింటోందనని, గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తుల ఆవేదనను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పరిస్థితులపై జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. 2 గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి కాలుష్య ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే అవసరమైతే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి చట్టపరమైన పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు, యువత, మహిళలు, రైతులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి తాజా రాజకీయ, సామాజిక మరియు ప్రజా సమస్యలపై విశ్వసనీయ వార్తల కోసం సర్కార్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ చెట్లగౌరారము, రంగాయపల్లి, మనోహరాబాద్ మండలం గౌరవనీయులు తమ్ముడు సర్పంచ్ యాదగిరి గారు, ఉప సర్పంచ్ నవీన్ గారు, భాను గారు, అదేవిధంగా చెట్లగౌరారం సర్పంచ్ రవీందర్ గారు, సర్పంచ్ శ్రీహరి గారు, మాజీ సర్పంచులు భూషణం గారు, మా ఎల్లక్క గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు ముక్షరదన్న గారు, సీనియర్ నాయకుడు మన వెంకటేష్ గౌడ్ గారు, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్ అంజనేయుడు గారు, ఎంపీటీసీ నరసింహుడు, ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి ఎంపీ నరసింహన్న గారు, అదేవిధంగా వేణు గారు, ఇకపోతే మా మల్లేశం గారు, మా అర్జునన్న గారు, చిత్తగౌరవం మాధవరెడ్డి అన్న గారు, అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు, మా నరేంద్రన్న గారు, అట్లనే ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తున్నా. దీనికి తమ్ముళ్ళు మా మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు రంగాయపల్లి శేఖర్, అదేవిధంగా మా తమ్ముడు పాలట సర్పంచ్ సాయి కష్టపడి పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఈ సభ ద్వారా అభినందిస్తున్నాడు. నేను టైం అంతా వదిలిపెట్టుకొని ఈ పోస్ట్ కార్డు కావాలంటే సిద్దిపేటలో కొన్ని, గజ్వేల్లో కొన్ని, తూప్రాల్లో కొన్ని, మేడ్చల్లో పోతే 4 జాగాల తిరిగి కానీ ఈ కార్డు దొరకలే మనకు. అన్ని ఫోన్లు వచ్చినాయి. ఎవరైనా చూస్తే ఫోన్లో వాట్సాప్ చేసి మాట్లాడుకుంటున్నారు. అవ్వకు ఫోన్ చేసినా, అయ్యకు ఫోన్ చేసినా, కొడుకు ఫోన్ చేసినా, ఇంకెవరికి ఫోన్ చేసినా ఫోన్ తీసి మాట్లాడుకుంటారు. ఈ కార్డులు ఏసు తక్కువైపోయింది. అది దొరకాలంటే పెద్ద గగనం అయిపోయింది. 10 రోజులు తిరిగింది. తెచ్చినాం కార్డులు అట్లా ఇట్లా పట్టుకొచ్చినాం. ఈ కార్డు ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు
మెదక్ జిల్లా కలెక్టర్ గారికి నేను మన జిల్లా అధ్యక్షురాలు పార్టీ పద్మాదేవేందర్ రెడ్డి గారు మీరు కూడా అందరు వచ్చిండ్రు. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం. మేడం, రంగాయపల్లిలో హియరింగ్ జరిగింది. ఆ హియరింగ్ అనేది మన రంగాయపల్లి చెట్లగూడెం నడి పొట్టులో జరగలేదు, ఎంఎస్ అగర్వాల్ కంట్రోల్లో జరిగింది. దానికి వందల మంది పోలీసులను పెట్టుకొని గ్రామస్తులను ఏమని రానియకుండా, బయటి వాళ్ళని ఏమని రానియకుండా, ఆ హియరింగ్ వచ్చినటువంటి వాళ్ళు దొంగ ఎన్జిఓల పేరు మీద వందల మందిని కూలీ ఇచ్చి తీసుకొచ్చి హియరింగ్ జరిపింది. మేడం, అది రాంగ్ చేసిండ్రు, మీరు నడిపట్టులోకి రండి అని చెప్పి మనం పోయినాం. అదే కూడా రాలేదు మేడం. రాకపోతే మనం ఒక 350 మందిని కలెక్టర్ గారు ఆఫీస్కే పోయినాం. ఆ రోజు కూడా కలెక్టర్ గారు లేరు. మనం అందరం కలెక్టర్ గేట్ మీద కూర్చొని ధర్నా చేసినాం. అక్కడ కూడా పోలీసు వాళ్ళని పెట్టిండు, అయినా భరించినాం. మళ్ళీ మనం మొన్న ఆదివారమే చేయాల్సి ఉండే, లెటర్స్ లేకపోవడం వల్ల లేట్ అయింది. ఇవాళ లెటర్స్ తీసుకున్నాం. ప్రతి ఇంటి నుండి చెట్లగూడెం, రంగాయపల్లి, ఈ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా పౌరుషంతో, ఉద్యమ స్ఫూర్తితోని ప్రతి ఒక్కరు కూడా లెటర్ రాసి పోస్ట్ చేయండి. కలెక్టర్ గారికి ఈ కార్డులన్నీ ముట్టిన వెంటనే కలెక్టర్ గారు రావాలి, వచ్చి మా రంగాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెల బాధలు వినాలి, తమ్ముల బాధలు వినాలి. మా కోసమే చెప్పిండు. నా పొలం స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్నా 20 సంవత్సరాల నుంచి పంట పండించుకోవట్లేదని పరిశ్రమ చెప్పిండు. దానిలో చేపలు తెచ్చిపోతుంది, చెరువులో నీళ్ళు కలిసాను, కాళ్ళు నడుస్తుంటే కాళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, చర్మం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పిండు. ఆ భర్త చెప్పింది 3 నెలల గర్భవతి అయితే ఆపరేషన్ మన అబ్బాస్ అంటే గర్భము కోల్పోతున్నామని. శ్యామల చెప్పింది ఊరంతా ఒక్కటి కావాలి, ఊరంతా కదిలి రావాలని. ఇక్కడున్న మా ఎల్లవ చెప్పింది నాకంటే ముందే ఈ ఫ్యాక్టరీ వచ్చిందని. భూషణం పీరియడ్ పోయింది, ఎల్లవ పీరియడ్ పోయింది, విక్టర్ రెడ్డి పీరియడ్ పోయింది, ఇప్పుడు యాదగిరి నడుస్తున్నాడు. మరి యాదగిరి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ ఫ్యాక్టరీ పీకే వరకు అందరం ముక్త కంఠంతో పనిచేస్తామని. నా దగ్గర కూడా బేరసాలలోకి వచ్చిండు. నేను ఒకటే మాట చెప్పిన, వాడి దగ్గర 10 రూపాయలు తీసుకుంటే నాకు ఒక్క కొడుకు బతుకుతాడు. నేను పనిచేస్తే 2 గ్రామాల ప్రజలు ఆరోగ్యం బాగుంటుంది. నా ఒక్క కొడుకు అయినా 2 గ్రామాల ప్రజలకి అన్నా. మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఎవరైనా అనొచ్చు ప్రజాపంలో నువ్వు కూడా డబ్బులు తీసుకున్నావని. ఎనీ టైం, ఏ రోజైనా నేను ఏ కొమ్మలు పట్టుకొని వాడి దగ్గర రూపాయి ముట్టలేదని గుడి మీద చెప్పడానికి రెడీ. నేను బతికిన రోజు ఇవాళ రేపు ఎత్తలేను. ఇవాళ నుంచి నేను బతికినన్ని రోజు వాడి దగ్గర వాడి సొమ్ము అంటే అది పాముతో సమానం. వాడు అందరి చెమటతో సంపాదిస్తున్నటువంటి సొమ్ము. వాడు ఫ్యాక్టరీ గవర్నమెంట్ నుంచి సంపాదిస్తున్నటువంటి సొమ్ము. ఆ పాపపు సొమ్ము మనకొద్దు. 1000 కోట్లున్నా బంద పెట్టినప్పుడు ఏం రావు. కిలో బంగారం ఉన్నా బంద పెట్టినప్పుడు ముక్కు పుల్ల కూడా విక్కుంటారు. కానీ మంచి పేరుంటే చనిపోయినాడు, అబ్బో మంచోడుండే, మంచాలుండే,
ఇంటికి పోతే ఛాయ వస్తుండే, ఇంటికి పోతే ఇంత బువ్వ పెట్టు, బలాత్లు కలిస్తే మంచిగా మాట్లాడుతుండే అంటారు. అదే పాపం చేస్తే వాడు దరిద్రుడు ఉండకూడదు మంచిగా వచ్చింది అంటే వానికి వీనికి కథ పెడుతుండే, వానికి వీనికి పంచాయతీ పెడితే పోతే పీడ వేయించింది. అందుకే నేనేమంటున్నా అంటే ఇవాళ పోస్ట్ కార్డులు వేస్తున్నాం. మీరు టైం ఇస్తే ఊరు మొత్తం ఉండాలి. డిస్ట్రిక్ట్ మీడియా అన్ని టీవీ ఛానల్ డిస్ట్రిక్ట్ ఆ ఫ్యాక్టరీ మీద డ్రోన్ పెడతా, ఫ్యాక్టరీ మొత్తం తీపిస్తా. రంగాయపేటలో ప్రజలంతా నిండా నిలబడి ఆ డ్రోన్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ మాకొద్దు కలెక్టర్ గారని చెప్పి అందరం గట్టిగా గోల చేయాలి. ఇది మళ్ళీ కలెక్టర్ పంపిస్తాం. ఇట్లా కూడా వాళ్ళ కలెక్టర్ పోలీస్ స్టేషన్ లో ఎంఎస్ అగర్వాల్ మీద ప్రతి ఇంటి నుంచి కంప్లైంట్ ఇవ్వాలి. ఆ ఫ్యాక్టరీ వల్ల మా ఆరోగ్యం ఖరాబ్ అయింది, చట్టపరంగా మీద కేసు పెట్టమని చెప్పాలి. నిన్న పొట్టకూసు కోసం పోరాళ్ళు మట్టి కొట్టుకుంటే కేసు పెట్టించేస్తాయి. ఏదో 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ ఉన్న యువకులు చెప్తా ఉన్నా, ముఖ్యంగా యువకులు పోరాటం చేయాలి. మన ఢిల్లీలో చూసినాం, యువకులు అనుకుంటే ప్రధానమంత్రి దిగి వచ్చిండు. దిగి వచ్చి ఆయన మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించిండు. మనం అనుకుంటే ఈ ఫ్యాక్టరీ వాళ్ళ నేను ఇలా చెప్తున్నా, ఈ ఫ్యాక్టరీ పైన ఫ్యాక్టరీ తీపిస్తా, ల్యాండ్ అక్విజిషన్ చేయించి ఇంటికి అధ్యయనం భూమి దానం చేపిస్తామన్న గవర్నమెంట్ వచ్చినాక ఇంటికి అధ్యయనం భూమి ఫ్రీగా ఇప్పిస్తా. ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాగా పనిచేస్తారో రిజిస్టర్ పెడదాం, సంతకాలు పెట్టించుకుందాం. వాళ్ళు ఎవరైతే బాగా పనిచేస్తారో ఈ ఫ్యాక్టరీ తీసినాక ఈ ఫ్యాక్టరీకి డబ్బులు గవర్నమెంట్ ప్రకారం డబ్బులు గవర్నమెంట్ తో ఇప్పించి రంగాయపల్లె గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి, చెట్ల గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి అధ్యయనం భూమి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది మాట్లాడించే కాదు, ఇది తమాషా కాదు. చేస్తేనే ప్రతాప్ రెడ్డి అని పిలవండి. వాళ్ళు చాలా పెద్దవారు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు ఎవరినైనా కొంటారు. మనం కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ గారు కమిటీ వేసిందంట. ఆ కమిటీలో ఓ పోలీసు ఉన్నతాధికారి, ఓ పోలీస్ మండలాధికారి, ఇంకో పోలీస్ అధికారి, ఇంకో పొల్యూషన్ బోర్డు అధికారి, ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్టీఓ మనకు తెలియకుండా, గ్రామంలో ఎవరికి తెలియకుండా, కనీసం పత్రికలలో కూడా తెలియకుండా 12 గంటలకు వచ్చే 12 గంటలకు 1 గంటకు వచ్చి ఫ్యాక్టరీ చూసి ఫ్యాక్టరీ నుంచి పొగెళ్తలేరు, ఫ్యాక్టరీ నుంచి నీళ్లు మంచి వెళ్తలేవు, బాగున్నదని చెప్తున్నారట. దాన్ని కూడా ఆర్టీఓలో రేపు కలెక్టర్లో పెడుతున్నా. మొన్న వచ్చినటువంటి అధికారులు ఏం రాసిందో తీస్తా. తప్పుడు గిట్లా రాస్తే పోలీస్ స్టేషన్ కూడా ధర్నా చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ అధికారైనా వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎంఎస్ అగర్వాల్ కంపెనీ కొమ్ము వేస్తే రంగాయపల్లి చెత్తగారంలో ఉన్నటువంటి అక్క చెల్లెల ఉసురు పెట్టి సర్వనాశనం అయిపోతారు. మీరు ఎంఎస్ అగర్వాల్ గారికి నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఎక్స్టెన్షన్ బంద్ చేయి. ఈ గ్రామం నుంచి కిలోమీటర్ దూరం పోవాలి. ఫ్యాక్టరీ 2-3 రోజులలో మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు టీవీలు అన్ని పట్టుకొచ్చి డ్రోన్ పెట్టిస్తా. అందుకే పొగ ఎట్లా వెళ్తుంది, అందుకే నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి, ఈ గ్రామంలో ఎట్లా ఉన్నది మొత్తం వీడియో తీసి రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తం చూపిస్తా. చూపిస్తామంతా సభ్యులు చూస్తామంతా చేతులు చూపిస్తామని అన్నాం. కానీ ఆ రోజు తమ్ముడు ఒక నిమిషం ఊరు మొత్తం ఉండాలి.
వాళ్ళు ఆటేస్తున్నామని వాళ్ళు ఉపాధి హామీ మాట్లాడద్దు. అందరూ ఊరు మొత్తం ఉంటా అంటే మిమ్మల్ని ఒక్క రూపాయి అడుగుతానే నేను. మీ అందరికీ నేను సేవ చేస్తే మంచి పేరుతో సరిపోతాను.